మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నిన్న పెట్టిన జర్నలిస్ట్ క్లబ్లో నోటికి వచ్చినట్టుగా వాళ్ళ సైన్యంతో కూర్చొని కావలి నియోజకవర్గ అభివృద్ధి చూడలేక ఓర్వలేక ఇంత తక్కువ టైంలో ఇంత అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరు లేరని గ్రహించి నోటికి వచ్చినట్టుగా మాట్లాడిన విషయం కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. ఏదైతే ఈరోజు కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని చూడలేక ఇన్ని మాటలు అనవసరం. కుమ్మల్పేట రోడ్ మరియు కావలి నియోజక మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి ముందు రోడ్డు ఐకాన్ సెంటర్ అయితే ఉంది, ఎన్నో ఏర్పాటు చేసి ఇంత తక్కువ టైంలోనే ఇంత మంచి పేరు సంపాదించుకుని కావ్య కృష్ణారెడ్డి గారు మా శాసనసభ్యులకి చూడలేక ఇట్లా మాట్లాడటం ఎంతవరకు ఏ మేరకు సమంజసమని తెలియజేస్తున్నాను. ఏ రకంగా వీళ్ళ నాయకులు వీళ్ళు వైకాపా నాయకులు న్యాయం చేశారని చెప్పి నేను అడుగుతున్నాను. ఒక ఆర్యవేశ మహిళగా నేను మాట్లాడుతున్నాను. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. 2014 నుంచి చూస్తూనే ఉన్నాను. మీరు చేసే అరాచకాలు కానీ చెప్పేది ఒకటి, మొత్తం అందరి ముందు కూడా ప్రాపగాండా చేసి మేమే అని చెప్పని చెప్తారు. కానీ లోపాయకారం చేసేది ఒకటి. ఈరోజు అదేవిధంగా కావలి నియోజకవర్గంలో కావలి మున్సిపాలిటీలో సెంట్రల్ గవర్నమెంట్కి అమృత్కి పైలాన్ ఉంది. పైలాన్ పాల్గొట్టింది మీరే. 2014 నుంచి 19 దాకా మేము సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని అమృత్ స్కీమ్ని మొత్తం డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. మరి 19 నుంచి 24 దాకా ఏమైంది? ఏం గవర్నమెంట్ ఏం చేసి చూపించారు? మేము దాదాపుగా 70 to 80% వర్క్ చేసి ప్రజలందరికీ కూడా మెయిన్ లోతట్టు ప్రాంతాల్లో పుడంగుంట కానివ్వండి, వైకుంఠపురం కానివ్వండి, వెంగళరావు నగర్ ఎట్లయితే ఏదైతే స్లమ్ వార్డ్స్ ఉన్నాయో అందరికీ కూడా వాటర్ స్కేర్సిటీ తగ్గించాలని చెప్పాలని ఒక అమృత్ పైలాన్ తీసుకొచ్చి అక్కడ పెట్టి వర్క్ జరుగుతుంటే వర్క్లు ఎన్హాన్స్ చేయకుండా మళ్ళీ చేయకుండా అది చేసి పైలాన్ అనేది లేకుండా పాల్గొట్టి పెట్టింది మీరు కాదా? అన్ని పడగొట్టడము మరియు ప్రతి ఒక్కరిని కూడా మానసికంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే వాళ్ళందరూ వైకాపా వాళ్ళని చెప్పని నేను ప్రత్యేకించి చెప్పాలా? అదేవిధంగా ఈరోజు మొన్న మా నాన్నగారిది కావ్య కృష్ణారెడ్డి గారి సొంత నిధులతో ఏర్పాటు చేసిన విగ్రహం అందరికీ కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కాకుండా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మా ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు అందరికీ కూడా జిల్లా మొత్తంగా అంత మంచి పేరు సంపాదించుకున్నారు. మరి మాకు అత్యంత గౌరవంగా కూడా ఉంది. మా కుటుంబానికి ఇంత గౌరవాన్ని ఇచ్చినందుకు. మరి ఈ రూపేణ ఇట్లా జరుగుతుంటే నిన్న కావలి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ వచ్చి నాన్నగారికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. పెద్దలు గౌరవ అధ్యక్షులైన కనుకూరి సత్యం గారు కానివ్వండి, మరియు ఆలయ కమిటీ ఆపద్ధర్మ అధ్యక్షుడు ఒల్లెట్ నాగేశ్వరరావు కానివ్వండి, అందరూ వాళ్ళ స్థాయిలో కూడా అందరూ బాగా మాట్లాడారు. మరి నీకేమైంది నారాయణన్న? నా గురువు అని చెప్పుకుంటావు. ఏం మాట్లాడావు నువ్వు నాన్నగారిది? మా శిష్యుడు నా గురువు నా దైవం అని చెప్పావు. నీ గురువుకి వెన్నుపోటు పొడిచింది 2014లో చేశావు. మరియు మరి నిన్న మాట్లాడింది ఏంటి? ఏ రోజైతే నాన్నగారు చనిపోయారో మా శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు విగ్రహం పెడతానంటే ఆ రోజున్న మీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అదే ప్లేస్లో ఎప్పుడైతే నాన్నగారు ఇప్పుడు ఈ రోజు విగ్రహ ప్రతిష్ఠ చేసిన ప్లేస్కి ఆ రోజు మేమందరం మెమరాండం ఇచ్చాం, నీకే ఇచ్చాం. మా పోతిగంటి శ్రీకాంత్ గారు, తటవర్తి రమేష్ గారు మరియు తటవర్తి వాసన్న నిన్ను కలిసి ఈ రోజు మాకు అక్కడ ఆ స్థలం కావాలి, మా ఆర్యవేశ సంఘం అందరూ కూడా ఓకే అన్నారని చెప్పి నీ దగ్గరికి వచ్చాం. నువ్వేం చేసావు? కానీ నువ్వేమన్నావు? ఇంకో పాయింట్ కూడా చూపియండి, ఇంకో పాయింట్ కూడా చూపిస్తే రెండూ కలిపి మేము ఎమ్మెల్యే గారికి ఇవ్వడం బాగుంటుందని చెప్పారు. మరుసటి రోజే రైతు బజార్ ఎదురుగా దానికి వంగవీటి రంగా గారిది భూమి శంకుస్థాపన చేశారు. మరుసటి రోజు ఎలా చేస్తారు? మరుసటి 2 రోజుల్లోనే జరిగింది. ఇది సెకండ్ ఆప్షన్ అని చెప్పింది నువ్వే. మళ్ళీ భూమి పూజ ఎలా చేస్తారు? అంటే ఇదా నీ గురువు మీద ఉన్న నీ గౌరవం ఇదా? ఈ రోజు ఇప్పుడు మీ సంఘంలో ఇంత స్టైల్గా ఇంత వాయిస్ తోటి మీరు తిరుగుతున్నారు. నీ వాయిస్ వెనకాల కారణం ఎవరయ్యా? అన్ని అబద్ధాలే. నువ్వు అసలు ఆ కన్యకా పరమేశ్వర గుడికి ఆలయ కమిటీ తరఫున నువ్వు వచ్చి పొలమాలేసి నివాళులు అర్పించాల్సింది పోనిచ్చి నీకెందుకు ఈ డిస్కషన్ అంతా కమిటీ ద్వారా వచ్చినప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడతావు? అట్లా నీ గురించి ఎందుకు నువ్వు అట్లా చెప్పావు? అందరూ బాగా మాట్లాడారు కదా.
మరి నీకెందుకు అట్లా కడుపులో ఒక బాధ ఎందుకు వచ్చింది? ప్రతి ఒక్కటి అట్లే చేస్తున్నారు. నారాయణన్న, నువ్వు చేసేది అయితే కరెక్ట్ కాదు. మీ ఆలోచన విధమే మార్చుకోండి. ఈరోజు ఆర్యవైశ్యులందరికీ కూడా ఒక మంచిగా గుర్తింపు పెట్టింది కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు. ఈ రకంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో నేను చెప్తున్నాను. మా ఆర్యవైశ్యులందరికీ తరఫున కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మా శాసనసభ్యుల గారికి మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు ఏదైతే ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయో, నిన్న నువ్వు చేసిన పని, నిన్న నువ్వు చేసిన మాట్లాడే మటుకు మాకైతే నచ్చలేదన్న. ఒక ఆర్యవైశ్య సోదరుడివే నువ్వు, కాదల్లా. కొంచెం గుర్తుంచుకోవాలా, మనము ఈ రోజు ఎదిగాం కాదల్లా. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? అది నేను ఇక మీడియా ప్రముఖంగా నేను చెప్తే బాగుండదు. నా విలువ, నా గౌరవం తగ్గుతుంది. నేను ఎగతాలు చేస్తే నాకు అసలు నచ్చదు. గౌరవంగా సంఘంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నాం అందరం. ఆ ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పుడు దానికంటూ ఒక సంఘంలో ఒక గౌరవం, ఒక మర్యాద, ఒక ఆర్భాటం ఉండాలా.